మండు టెండను సైతం లెక్క చేయకుండా కాళేశ్వరంకు భక్తులు పోటెత్తుతున్నారు. సరస్వతీ నది అంత్యపుష్కరాలలో పుణ్యస్నానం ఆచరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం తెల్లవారుజామున 5:43 ప్రారంభమైన సరస్వతీ నది అంత్యపుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు భక్తజనం. అంతర్వాహినిగా సరస్వతి ఉంటున్నది కాబట్టి ఇక్కడ స్నానం చేయడం వల్ల, దానం చేయడం వల్ల, పితృతర్పణాలు చేయడం వల్ల సమస్త దేశాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. అయితే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రము ప్రాచీనమైన క్షేత్రము. ఇక్కడ శ్రీ కంచి పీఠాధిపతి గారు ఈరోజు ప్రారంభం చేశారు. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు పుష్కర స్నానం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ నదిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పొల్యూషన్ చేయకూడదు, ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదు. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు మే 21 ఈ రోజుతోటి మొదలుకొని జూన్ 1 వరకు 12 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగబోతూ ఉన్నాయి. పుష్కర స్నానం ఆచరించడం ద్వారా మన సమస్తమైనటువంటి పాపరాశి అంతా కూడా నశించిపోయి పుణ్యం కలుగుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదుల కలయిక. అలాగే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైనటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం అన్నమాట.